కర్నూలు నగరంలోని బంగారుపేటలో బజాజ్ షోరూంలో ఉద్యోగులు 2,36,00,000 స్వాహా చేశారు. వివరాలు వెల్లడించిన కర్నూలు 2 టౌన్ పట్టణ సిఐ నాగరాజరావు. నా పేరు నాగరాజరావు, కర్నూలు 2 టౌన్ సిఐగా పనిచేస్తున్నాను. ఈరోజు క్రైమ్ నంబర్ 207/24లో బజాజ్ షోరూంలో ఫ్రాడ్ జరిగిన కేసు ఇది. ఇందులో ఏమైందంటే హరికృష్ణ మరియు మునుస్వామి అనే వ్యక్తులు ఇద్దరు సేల్స్ మేనేజర్గా ఉంటూ 2020 నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు కొంచెం ఖర్చులకి ఎక్కువ అలవాటు పడేసేసి డబ్బులు ఎలాగైనా కాజేయాలనే ఉద్దేశంతో కౌంటర్లన్నీ వాళ్ళ చేతిలో ఉండడం వల్ల క్యాష్ కౌంటర్లు ఈ యాజమాన్యానికి షోరూమ్ యాజమాన్యానికి తెలియకోకుండా 2020 నుంచి వీళ్ళు క్రమంగా డబ్బులు కాజేయడం మొదలుపెట్టారు. అలాగే పోయిన నెల వరకు 2,36,00,000 రూపాయలు వీళ్ళు కాజేయడం జరిగింది. దీని మీద కంపెనీ ఆడిట్లో బయటపడడం వల్ల వీళ్ళు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేసి హరికృష్ణ మరియు మునుస్వాముల దగ్గర నుంచి 43 లక్షల రూపాయలు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంకా ఈ డబ్బుతో ప్లాట్లు కొనడము, బంగారు కొనడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అవన్నీ కూడా మేము కేసులో మెన్షన్ చేయడం జరిగింది. వీరిని ఈరోజు అరెస్ట్ చేసేసి చట్టం ముందు నిలబెట్టడం జరిగింది.